వాలంటీర్లని అడ్డుపెట్టి దెబ్బ కొట్టాలన్నటువంటి పిటిషన్ని తాజాగా అంటే జగన్ మీదన వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం కొట్టివేసింది హైకోర్టు. ఎన్నికలకు సంబంధించిన విధులకి వాలంటీర్లను దూరంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిపై రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిల్ని హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల విధుల్లో వాలంటీర్ల పాత్రపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుందని తేల్చి చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందరావుతో కూడిన ధర్మాసనం ఇక్కడే కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ వేసినోడు పెచ్చైందంటే అదేదో అంటారు కదా, పిచ్చి ముదిరితే రోకలి తలక చుట్టుకున్నది అని అట్లాగైపోయింది అక్కడ పిటిషన్ పరిస్థితి. దాంట్లో విచిత్రమైనటువంటి వ్యవహారం ఏంటంటే ఇది జన్మభూమి కమిటీలతో వాలంటీర్ని పోల్చకూడదు. జగన్ మాట్లాడినటువంటి ఉపన్యాసం అక్కడ వాలంటీర్ల సన్మాన సభలో జగన్ ఉపన్యసించడం తప్పు, అది చట్టవిరుద్ధంగా ప్రకటించండి అని. అసలు అదేం పిటిషన్ అయ్యా? చట్టవిరుద్ధంగా ప్రకటించడం ఏంటి? ఒక ఉపన్యాసం తనేం చేసుకున్నాడో తను చెప్తే తప్పెట్ట అవుతుంది, అట్లాగే వాలంటీర్లది సన్మానిస్తే తప్పెట్లవుతుంది, వాలంటీర్లకు సంబంధించి ప్రజలకు సేవను అందిస్తున్నారని ప్రశంసించడం తప్పెట్లవుతుంది, గత ప్రభుత్వంతో పోల్చుకోవడం తప్పెట్టవుతుంది, అసలు ఈ పిల్లేంటి అని నిలదీసింది కోర్టు. రాజకీయ ఉద్దేశాలతో వేసినటువంటి ఇట్లాంటి దిక్కుమాలిన పిల్లి కొట్టేశారు. కానీ ఇట్లాంటి దిక్కుమాలిన పిల్లేస్తూ రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకి చెక్ పెట్టలేకపోయింది న్యాయస్థానం.